కార్యక్రమంలో నాతో సహా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నటువంటి సోదరులు మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టి జయపతి గారు, సోదరుడు మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రస్తుత వైస్ చైర్మన్ మల్లికార్జున గారు, సహచార కౌన్సిల్ సభ్యులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరుడు మత్స్యరావు గారు, రోహిత్ గారు, భువన్ గారు, అత్యంత ఆత్మీయులైనటువంటి మా శ్రీరణ గారు, వేదికపై అసలైనటువంటి మా శేఖర్ మాస్టర్ గారు, మా నగేష్ గారు, మా సురేష్ స్వామి గారు లేరు, మా సురేష్ స్వామి గారు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాత్రికేయ మిత్రులు, చిన్నారులందరికీ పేరు పేరున హృదయపూర్వకటువంటి నమస్కారాలు, ఆశీస్సులు తెలియజేస్తూ శ్రీరణకు వారి కుటుంబానికి నాకు దాదాపుగా 49 ఏళ్ల అనుబంధం. నా చిన్ననాటి నుంచి కూడా శ్రీరన్న కుటుంబాన్ని చాలా దగ్గరగా చూశాను. ఒక డిసిప్లిన్ ఫ్యామిలీ. నిజంగా డిసిప్లిన్ అంటే ఏదో వాళ్ళ ఇంట్లో నేర్చుకోవచ్చు. ఇంట్లో ఉన్న మా కోడళ్ళు ఉద్యోగం చేస్తారు. వీరు కూడా క్రమశిక్షణగా బాధ్యత గల పౌరులుగా ఉంటూ మరి ముందు పోతున్నటువంటి విషయం మనం అందరం చూస్తూ ఉన్నాం. ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా సమాజంలో బాధ్యతగా ఉండి సమాజానికి ఏదో రకమైన సేవ చేయగల తాపత్రయం కలిగిన వ్యక్తులు మా నగేష్, మా అంకుల్. నిజంగా మరి వారు ఇన్ని సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పిస్తూ ఆత్మరక్షణ కొరకై కరాటే నేర్పిస్తూ ఎంతో మంది విద్యార్థుల్ని ఈరోజు దాదాపుగా సోదరుడు చెప్పినట్టు 5,000 పరీక్షలకు కరాటే బ్లాక్ బెల్ట్ ఇప్పించడం అది చాలా చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం చెప్పక తప్పదు. ఎప్పుడో చిన్నప్పుడు మనం ఏంటంటే బ్లాక్ బెల్ట్ సింహనగా యాక్టివ్ ఉండేవాడు. అది అసలు బ్లాక్ బెల్ట్ అట, బ్లాక్ బెల్ట్ అట, ఆ ఒక్క బ్లాక్ బెల్ట్ అందరూ మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఆయన కరాటే వస్తుందో ఎంతో మందిని కొట్టేస్తాడు. మరి అటువంటిది మన ఒక్క నగేష్ గారే ఒక 5,000 మంది బ్లాక్ బెల్ట్ తయారు చేశారంటే వాళ్ళలో ఎంత ప్రతిభ ఉందో ఒక్కసారి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కేవలం ఇది విద్యార్థుల ఆత్మరక్షణకే కాదు, మరి వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, భవిష్యత్తులో వారు ఉన్నత స్థానానికి ఎదగడానికి మరి క్రీడలు తోడ్పడతాయి. క్రీడల్లో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వారి బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉంటుంది. అందులో కరాటే ఫైటర్స్ అయితే చాలా షార్ప్ గా ఉంటారు. వెనక నుంచి ఎవరొస్తారు, పక్క నుంచి ఎవరొస్తారు, ముందు నుంచి ఎవరొస్తారు, దూరం నుంచి ఎవరొస్తున్నటువంటి సెన్స్ వాళ్ళు పసిగట్టగలిగినటువంటి సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. మరి ఈ విధంగా వేలాది మంది మరి విద్యార్థుల్ని ఒక ప్రయోజనాలుగా వారు తీర్చిదిద్దినటువంటి వారి కృషిని నిజంగా ప్రశంసిస్తూ వారు అభినందిస్తూ మరి ముఖ్యంగా వర్గంలో చంద్రకళ మీద వాళ్ళ తల్లిగారి పైన ఈ తరగతి నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం తెలియజేస్తూ, ముఖ్యంగా మంచి పిల్లలుగా మన శ్రీరంగా ఇంటర్వ్యూ కమర్షియల్గా ఉన్న పిల్లలు ఉన్నాడు వారిని ఈ సందర్భంగా నిజంగా అభినందిస్తూ మరి ఇంకా రాబోయే రోజుల్లో ఎంతో మంది క్రీడాకారులు, ఎంతో మంది కరాటే మాస్టర్లు కూడా వారు తయారు చేసే విధంగా ముందుకు పోవాలని వారిని కోరుతూ మరి ఇంత పెద్ద టోర్నమెంట్ వేలాది మంది అభిమానులు, వేలాది మంది క్రీడాకారుల అభిమానం నగేష్ మరోసారి అభినందిస్తూ మరి ఈ కార్యక్రమంలో అతిథులుగా ఆహ్వానించేది వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు విశేషంగా తీసుకున్నాను. థ్యాంక్ యూ.